హాయ్ మా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా ఉన్నారా? ఇంతకుముందు మీకు రెండే సెంటెన్సులు చెప్పాను. పాజిటివ్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఐ, వి, యు, దేతో పాజిటివ్లో వెర్బ్ వి వన్నే వస్తుంది. మార్పు చేయవలసిన అవసరం లేదు. హీ, షీ, ఇట్, రవి, రాణి థర్డ్ సింగులర్స్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. సెకండ్ సెంటెన్స్లోనే తీసేయాలి అన్న. ప్రతి సెంటెన్స్లోని సహాయ క్రియ కనిపిస్తుంది, కానీ ప్రెజెంట్ టెన్స్లో కనిపించదు. కాబట్టి డూ అనే ఒక సహాయ క్రియని, డస్ అనే సహాయ క్రియని తీసుకొని దాని పక్కన నాట్ చేర్చి మీరు నెగిటివ్ సెంటెన్స్లో ఆల్రెడీగా చేశారు. 9 సబ్జెక్టులతో 2 సెంటెన్స్లు, 18 సెంటెన్స్లు ఆల్రెడీగా సెకండ్ క్లాస్లో మీరు నేర్చుకునే ఉన్నారు. అర్థం ముందు ప్రాక్టీస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే 9 సబ్జెక్టులని 5 రకాలుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో, అంటే 45 సెంటెన్సులు మీరు అర్థం ముందు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 5 సెంటెన్సులు నేర్చుకోవాలంటే మొదట పాజిటివ్ సెంటెన్సు, రెండోది నెగిటివ్ సెంటెన్సు ఎలా తయారు చేసుకున్నారో మీకు బాగా అర్థమైపోతే ఈ 5 సెంటెన్సులు మీరు డెడ్ ఈజీగా చేసేసుకుంటారు. అర్థమైంది కదా? డూ అనే సహాయక్రియ, డస్ అనే సహాయక్రియ ప్రెజెంట్ టెన్స్లో పెట్టుకోవాలి. నెగిటివ్ సెంటెన్స్కి నాట్ అనేది చేర్చుకోవాలి. ఆ రూల్ మీకు ఆల్రెడీగా సెకండ్ క్లాస్లో నేను చెప్పాను, చదువుకునే ఉంటారు. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ని తీసుకుంటాను. ఐ అనే సబ్జెక్ట్ని, షీ అనే సబ్జెక్ట్ని తీసుకొని 5 సెంటెన్స్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు తయారు చేయడం చూపిస్తాను. ఓకేనా? చాలా ఈజీ అమ్మా. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడుకోవాలి. సెంటెన్స్ ఎలా తయారు చేసుకోవాలి? ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. పూర్తి మీనింగ్ ఉంటే అది సెంటెన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పట్టుకొని 5 రకాల సెంటెన్స్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ సెకండ్ క్లాస్లో తెలుసుకొని ఉన్నారు. 18 సెంటెన్స్లు నేర్చుకుని ఉన్నారు. అర్థం ముందు బాగా ప్రాక్టీస్ చేశారనే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయకపోతే ముందు ఆ సెకండ్ క్లాస్ చూసి ఆ తర్వాత ఈ క్లాస్కి మీరు ఫాలో అవుతే మీకు డెడ్ ఈజీగా తెలిసిపోతుంది. నెగిటివ్ సెంటెన్స్లో ఏ మార్పు చేశారో తెలిసిపోయిందంటే ఈ 5 సెంటెన్స్లు మీకు డెడ్ ఈజీగా తెలిసిపోతాయి. ఇక 5 సెంటెన్స్లు నేర్చుకుందామా? రండి. చూడండి, ఆల్రెడీగా మీరు ఈ సెంటెన్స్ చేశారు. ఇది ఆల్రెడీ ఈ సెంటెన్స్ చేశారు. ఐ గో టు కాలేజ్, పాజిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ గో టు కాలేజ్, నెగిటివ్ సెంటెన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు వీటినేటి ఒక సహాయ క్రియ తీసుకున్నారు, దాని పక్కన నాట్ చేసి నెగిటివ్ సెంటెన్స్ని తయారు చేశారు. మీరు ఎప్పుడు ఈ సెంటెన్స్నే చూసుకోవాలి, పాజిటివ్ సెంటెన్స్నే చూసుకోవాలి. సెకండ్ సెంటెన్స్లో ఏం మార్పు చేశారు, డూ నాట్ అనేది మార్పు చేశారు, అది చూసుకోవాలి. మొదటి సెంటెన్స్ చూసుకోవాలి. సెకండ్ సెంటెన్స్లో ఏం మార్పు చేశారు అంటే డూ ఒకటి, నాట్ ఒకటి పెట్టారు. దేని పక్కన పెట్టారు? సబ్జెక్ట్ తర్వాత పెట్టారు. ఈ 2 విషయాలు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకొని మూడో సెంటెన్స్కి వెళ్ళాలి. ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ని తయారు చేసుకున్నారు. పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లుగా తయారు చేయాలంటే ఒక సహాయ క్రియ నాట్ అనేది చేర్చుకున్నారు. నెగిటివ్ సెంటెన్స్లో డూ నాట్ అనేది చేర్చుకున్నారు. పాజిటివ్ సెంటెన్స్ను మీరు తీసుకోవాలి. ఈ సెంటెన్స్నే మీరు చూడాలి. ఈ సెంటెన్స్కి మూడో సెంటెన్స్ రాయాలి అంటే పాజిటివ్ సెంటెన్స్లో మనకి సహాయ క్రియ కనబడుతుందా? లేదు. కాబట్టి దీనికి ఒక సహాయ క్రియ కావాలి అనుకున్నాం. ఏ సహాయ క్రియ తీసుకున్నారు మీరు? డూ అనే సహాయ క్రియ తీసుకున్నారు. అదే కదా? సహాయ క్రియ ఏంటి? డూ అనే సహాయ క్రియ. ఈ సహాయ క్రియని ఈ ముందు పెట్టండి, ఈ ఐ ముందు పెట్టండి సహాయ క్రియని. మూడో సెంటెన్స్ చూడండి, సహాయ క్రియ ముందు రాసియండి, పాజిటివ్ సెంటెన్స్ అలాగా రాసియండి. సహాయ క్రియ ఏం తీసుకున్నారు ఇక్కడ? డూ అనే సహాయ క్రియ తీసుకున్నారు కదా, దాన్ని ముందు రాయండి. పాజిటివ్ సెంటెన్స్ అంతా అలాగా రాసేయండి. డూ ఐ గో టు కాలేజ్? క్వశ్చన్ మార్క్ పెట్టండి.
పాజిటివ్ సెంటెన్స్కి సహాయ క్రియను ముందుకు తీసుకొస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. పాజిటివ్ సెంటెన్స్ అంతా చూసుకొని డూ అనే సహాయ క్రియ తీసుకున్నారు కదా, ఈ సహాయ క్రియను ముందుకు తీసుకొచ్చండి. పాజిటివ్ సెంటెన్స్ అంతా అలా రాసేయండి. డూ ఐ గో టు కాలేజ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. మరి ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంటరాగేటివ్ నెగిటివ్, నెగిటివ్ అంటేనే నాట్, నెగిటివ్ అంటేనే నాట్. ఇక్కడ నాట్ రాశారు చూడండి నెగిటివ్కి. ఇప్పుడు ఇంటరాగేటివ్ నెగిటివ్ అంటే ఏంటి? ఒక నాట్ రావాలి, వచ్చింది, ఒక సహాయ క్రియ రావాలి, వచ్చింది. ఈ డు నాట్ అని రెండు ముందుకు తీసుకురండి. మొదటిది మూడో సెంటెన్స్కి డూ ఒక్కటే ముందుకు తీసుకొచ్చారు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేశారు. నాలుగోది ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ అంటే నాట్ రావాలి, ఒక సహాయ క్రియ నాటు ముందుకు తీసుకురండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ నెగిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ అంటే నాట్, ఇంటరాక్టివ్ అంటే సహాయ క్రియ ఉండాలి. ఈ రెండింటిని డూ నాట్ ముందుకు తీసుకురండి. తీసుకొచ్చి మొదటి సెంటెన్స్, ఒకటో సెంటెన్స్ ఉంది కదా, అదంతా రాసేయండి. డోంట్ ఐ గో టు కాలేజ్, డోంట్ ఐ గో టు కాలేజ్, క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఇదేం సెంటెన్స్ అయింది? ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే డూ ముందుకు తీసుకొచ్చారు. ఇంటరాగేటివ్ నెగిటివ్ అంటే, ఇంటరాగేటివ్ అంటే డూ తీసుకొచ్చారు, నెగిటివ్ అనేది నాట్ తీసుకొచ్చారు. ఇదండి డోంట్ వచ్చింది కదా. ఇంటరాగేటివ్ అంటే సహాయ క్రియ, ఇంటరాగేటివ్ నెగిటివ్ అంటే నాట్ పెట్టాలి. అర్థమైందా? ఈ రెండింటిని కొలిసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇంటరాగేటివ్ అంటే ముందు డూ పెట్టారు, ఇంటరాగేటివ్ నెగిటివ్ అంటే రెండు తీసుకొచ్చారు. డు నాట్ ఐ గో టు కాలేజ్, క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్. ఈ నాలుగవ సెంటెన్స్నే ఈ విధంగా కూడా రాయొచ్చు. అంటే డూకి నాట్కి మధ్య సబ్జెక్ట్ని పెట్టేయాలి. డూకి నాట్కి మధ్య సబ్జెక్ట్ని పెట్టాలి. ఐదో సెంటెన్స్ సేమ్ నాలుగో సెంటెన్స్ లాగా వాడచ్చు, ఐదో సెంటెన్స్ లాగా కూడా వాడచ్చు. డు నాట్ అన్నారు ఇక్కడ నాలుగో సెంటెన్స్లా. ఐదో సెంటెన్స్లా ఈ డూకి నాట్కి మధ్య ఐ అనేది తీసుకొస్తున్నారు. డు ఐ నాట్ గో టు కాలేజ్, do I not go to college? I go to college. I do not go to college. Do I go to college? Don't I go to college? Do I not go to college? అర్థమైందా అనుకుంటున్నాను అమ్మా, అర్థమైందా? అలాగే సేమ్ డస్ నాట్, ఇప్పుడు డస్ నాట్కి వస్తాం, ఎందుకు షీ వచ్చింది కాబట్టి డస్ నాట్ పెట్టారు నెగిటివ్ సెంటెన్స్లో. సేమ్ అలాగే షీ గోస్ టు కాలేజ్, ఆల్రెడీగా మీకు తెలుసు. షీ డస్ నాట్ గో టు కాలేజ్, అది కూడా మీకు తెలుసు. నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే సహాయ క్రియ ఉండాలి, నాట్ ఉండాలి. ఇంటరాక్టివ్ సెంటెన్స్ చేయాలంటే మీరు ముందు ఇంటరాక్టివ్లో సహాయ క్రియ పెట్టాలి. ఇక్కడ ఏంటి సహాయ క్రియ? డస్, డస్ను ముందుకు తీసుకొచ్చారు. పాజిటివ్ సెంటెన్స్ అంతా అలా రాస్తారు, ఒకటో సెంటెన్స్ అంతా. డస్ షీ గో టు కాలేజ్, ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఇంటరాక్టివ్ నెగిటివ్, ఇంటరాక్టివ్ అంటే డస్, ఇదండి డస్. నెగిటివ్ అంటే నాట్, నాట్, డస్ నాట్. ఈ రెండో సెంటెన్స్లో డస్ నాట్ వచ్చింది కదా. ఇంటరాక్టివ్ సెంటెన్స్లో డస్ వస్తే, ఇంటరాక్టివ్ నెగిటివ్లో డస్ నాట్ వస్తుంది. మొదటి సెంటెన్స్ అలా రాసి, డస్ నాట్ షీ గో టు కాలేజ్, డస్ షీ గో టు కాలేజ్, డస్ నాట్ షీ గో టు కాలేజ్. ఇంకో రకంగా దీన్ని ఎలా రాయొచ్చు, నాలుగో దాన్ని ఐదో దానిగా ఎలా రాయొచ్చు. ఈ డస్ నాట్ పెట్టారు కదా, ఈ డస్ నాట్కి మధ్యన షీ అనే సబ్జెక్ట్ని పెట్టేస్తారు. డస్ షీ నాట్ గో టు కాలేజ్, మీరు ఒకటవ సెంటెన్స్నే చూసుకోవాలి. డస్ షీ నాట్ గో టు కాలేజ్, షీ గోస్ టు కాలేజ్, షీ డస్ నాట్ గో టు కాలేజ్, డస్ షీ గో టు కాలేజ్, డస్ నాట్ షీ గో టు కాలేజ్, డస్ షీ నాట్ గో టు కాలేజ్. అర్థమైందే అనుకుంటున్నాను ఈ వీడియో. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుని మొదటి రెండు సెంటెన్స్లు పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్లో వచ్చే మార్పులను మీరు గమనిస్తే 3, 4, 5 సెంటెన్స్లు డెడ్ ఈజీగా వచ్చేస్తాయి. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు, మరి ఉంటానే.